హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో ఈ సండే రోజున ఆఖరి మ్యాచ్ ఆఫ్ ది సిరీస్, ఫిఫ్త్ అండ్ ఫైనల్ మ్యాచ్ ఆఫ్ ది T20 సిరీస్ జరగబోతుంది. సేమ్ వెన్యూ, బట్ ఈసారైనా మన టీంలో ఏమైనా మార్పులు చేస్తారు. టీంలో మార్పులు చేయాల్సిన అవసరం ఏం లేదు. కోర్స్ రియాన్ పరాగ్ లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. బౌలింగ్ లైనప్లో కూడా మరి బౌలర్స్ని రొటేట్ చేస్తున్నారు కదా, ఫాస్ట్ బౌలర్స్ని. సో ముఖేష్ కుమార్ కేవలం 2 మ్యాచ్లు ఆడాడు. సో ఐ థింక్ ముఖేష్ విల్ గెట్ బ్యాక్ ఇన్ టు ద టీమ్. అవేష్ ఖాన్ వస్తారో, లేకపోతే తుషార్ దేశపాండేకి మరొక ఛాన్స్ ఇస్తారు. ఎస్, తుషార్కి మైట్ గెట్ వన్ మోర్ ఛాన్స్. బట్ ప్రయోగాలు చేయాలి ఇప్పటికైనా. సిరీస్ గెలిచేశారు కదా, సిరీస్ గెలిచిన తర్వాత కూడా మేము అదే చాలా కన్సర్వేటివ్గా వెళ్తామంటే, ఇప్పటికీ ఆ బోల్డ్గా మేము వ్యవహరించమంటే ఐ డోంట్ అగ్రీ విత్ దట్ ఎట్ ఆల్. మీరు కూడా ఎవరు కూడా నచ్చదు. ఎందుకంటే సిరీస్ గెలిచాం కదా. సిరీస్ గెలిచిన తర్వాత 3-2తో గెలిచినా 4-1తో గెలిచినా పెద్ద తేడా ఏముండదు. సో దే హ్యావ్ టు డూ సమ్ ఎక్స్పెరిమెంట్స్ అట్లీస్ట్ ఎట్ దిస్ స్టేజ్. ఈ స్టేజ్లోనే చేయండి. బ్యాటింగ్ ఆర్డర్ మార్చండి. ఒకవేళ జింబాబ్వే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అనుకోండి, టాస్ వాళ్ళే గెలుస్తారు అనుకుందాం. ఫర్ సపోజ్ దే విన్ ద టాస్. అప్పుడు మనకేంటి పరిస్థితి? వాళ్ళు 120 ఎంతో చేశారు. అయినా మీరు ఎందుకు శుభ్మన్ గిల్, యశస్వితో ఎందుకు ఓపెన్ చేస్తారు? వాళ్ళు శుభ్మన్ ఆల్రెడీ హ్యాడ్ 2 హాఫ్ సెంచరీస్. యశస్వి ఒక 90, ఒక 30 చేశాడు. సో వాళ్ళని పక్కన పెట్టి యూ గివ్ ఛాన్స్ టు అదర్స్ లైక్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్. రియాన్ పరాగ్ కూడా అవకాశం ఇవ్వాలి. రియాన్ పరాగ్ కూడా 2 మ్యాచ్లు ఆడి ఒక దాంట్లోనే బ్యాటింగ్ వచ్చింది, దాంట్లో ఫెయిల్ అయ్యాడు. సో అతను కూడా టెస్ట్ చేయడానికి ఆల్రెడీ మార్నింగ్ నేను వీడియోలో చెప్పాను. శ్రీలంకలో కూడా 3 మ్యాచ్లు ఆడుతున్నాం. కానీ శ్రీలంక సిరీస్కి హార్దిక్ పాండ్యా అయితే ఖచ్చితంగా వస్తాడు. రిషబ్ పంత్, అక్షర్ పటేల్ లాంటి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. సో వస్తే వాళ్ళు సీనియర్స్ ఎప్పుడైతే వస్తారో, ఈ సిరీస్లో ఆడిన ఒక 2-3కి అక్కడ ఛాన్స్ కూడా రాదు. స్క్వాడ్లో కూడా ఉండే అవకాశం ఉండదు. అందుకని ఐ థింక్ ఎవ్రీబడి నీడ్స్ టు బి గివెన్ ఎ ఛాన్స్. సో అది నా ఉద్దేశం. రాహుల్ ద్రావిడ్ కూడా గతంలో శ్రీలంకలో మనం చూసాం. శ్రీలంకలో ఇలాగే యంగ్ టీం వెళ్ళినప్పుడు, యాక్చువల్లీ మన ఒక టీం ఏమో ఇంగ్లాండ్లో ఆడుతున్నప్పుడు మనం బి టీం లాగా రాహుల్ ద్రావిడ్ అప్పుడు ఇంకా కోచ్గా బాధ్యతలు చేపట్టలేదు. సో రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ఒక టీం వెళ్ళింది కోచ్గా. రాహుల్ ద్రావిడ్ కోచ్గా వెళ్ళిన టీంలో చివరికి వచ్చేసరికి ఒక మ్యాచ్లో అందరికీ అవకాశం, ఎవరైతే స్క్వాడ్లో ఉన్న అందరికీ ఛాన్స్ ఇచ్చి ఒక 6-7 కూడా డెబ్యూ చేశారు మ్యాచ్లో. అలాంటి ఒక పరిస్థితి ఉండాలి ఈసారి. డెబ్యూ ఇప్పుడు అందరికీ అవకాశం వచ్చింది. ఉన్న స్క్వాడ్లో ఉన్న 15 మంది, ఐ థింక్ ఎవ్రీబడి గాట్ ఎ ఛాన్స్ టు ప్లే మ్యాచ్. కానీ బ్యాటింగ్ రావట్లేదు కదా. సో బ్యాటింగ్ రావాలంటే అభిషేక్ శర్మకి మరొక అవకాశం రావాలి, సంజు శాంసన్కి ఛాన్స్ రావాలి, రింకు సింగ్, శివం దూబే కూడా బ్యాటింగ్ రావాలి. శివం దూబేకి బ్యాటింగ్ రావాలి. వీళ్ళందరికీ బ్యాటింగ్ రావాలి. వాషింగ్టన్ సుందర్ని మనం టెస్ట్ చేయాలి ఆల్రౌండర్గా. అంటే మనకి ఆ ఛాన్స్లు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక గౌతమ్ గంభీర్ టేక్ ఓవర్ చేస్తున్నాడు. గౌతమ్ గంభీర్ రెజ్యూమ్లో ఇలా ఉండదు, ఖచ్చితంగా ఇలా ఉండదు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, మీమ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఏంటంటే గౌతమ్ గంభీర్ వస్తే చహల్ అండ్ కుల్దీప్ యాదవ్తో ఓపెన్ చేస్తాడు బ్యాటింగ్ అని చెప్పి, కుల్దీప్ ప్యాడ్స్ కట్టుకుని రెడీగా ఉండి ఓపెన్ చేస్తున్నాం అని అంటాడని మీమ్స్. ఎందుకంటే సునీల్ నారాయణతో అలా చేయించాడు కదా. అంటే అలా చేస్తాడని కాదు, మనం ఇలాంటి బైలాటరల్ సిరీస్ ఆడుతున్నప్పుడు ఇన్సిగ్నిఫికెంట్, మనకి ఒక 2 నెలల తర్వాత లేకపోతే నెల రోజుల తర్వాత అడిగితే జింబాబ్వేలో ఏం జరిగింది, మన వాళ్ళు ఎలా ఆడారంటే మనకు గుర్తు కూడా ఉండదు. ఎవరెవరు ఎన్ని రన్స్ చేశారు, ఏ మార్జిన్తో గెలిచావు అనేది గుర్తు కూడా ఉండదు. అలాంటి సిరీస్ల విషయంలో మనం చేయాల్సింది ఏంటంటే, మనకున్న బెంచ్ స్ట్రెంత్ టెస్ట్ చేయాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఎంతవరకు పనికి వస్తారు ఇంటర్నేషనల్ లెవెల్లో, ఆర్ దే గుడ్ ఎనఫ్, వాళ్ళు ఫినిష్ ప్రోడక్ట్గా మారాలి అంటే వాళ్ళకి అవకాశం రావాలి. సో దే షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ సమ్ ఇంటర్నేషనల్ రన్స్ అండర్ దర్ బెల్ట్. సో అందుకని గౌతమ్ గంభీర్ వస్తే ఇలా ఉండదు. సేమ్ ఇదే బ్యాటింగ్ ఆర్డర్తో, సేమ్ అదే సెటప్ ఓపెనర్స్, 4-5 ఓపెనర్స్ టీంలో పెట్టేసుకుని వాళ్ళకే అవకాశం వస్తుంది, మిగతా వాళ్ళకి రాదంటే మనకి కావాల్సినది ఏంటంటే, మనకి నో డౌట్ మనకి అక్కడ వేకెంట్ అయిన స్లాట్స్ ఏవి, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు ఓపెనర్స్. కానీ ఆ ఓపెనింగ్ స్లాట్ నింపడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఎందుకంటే జైస్వాల్ కానీ, గిల్ కానీ, రుతురాజ్ కానీ, వీళ్ళకి ఆల్రెడీ వచ్చిన అవకాశాల్లో వాళ్ళందరూ కూడా ఓపెనింగ్ చేయగలమని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు. ఎవరిని ఓపెనర్గా దించినా వాళ్ళు అక్కడ బాగా ఆడే అవకాశం ఉంది. పవర్ ప్లేలో ఆడతారు కాబట్టి. సో ఓపెనర్లుగా కాస్త టెస్ట్ చేయాల్సింది. ఎవరైతే లేట్ ఇన్ ద ఆర్డర్ వస్తారో, తక్కువ నెంబర్ ఆఫ్ బాల్స్, యూ హ్యావ్ టు ఫేస్ జస్ట్ 15-20 బాల్స్, దాంట్లో యూ హ్యావ్ టు మేక్ మ్యాక్సిమం యూజ్ ఆఫ్
దోస్ డెలివరీస్. ఆ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్లో ఎలా ఆడతారనే విషయంలో అది చాలా ఇంపార్టెంట్. ఓపెనర్గా వచ్చిన వాళ్ళు ఫస్ట్ 2-3 ఓవర్స్లో ఒక బౌండరీ కొట్టిన, రనే బాల్ చేసిన తర్వాత దే విల్ బి ఏబుల్ టు మేక్ ఇట్ అప్. ఎందుకంటే వాళ్ళకి తర్వాత అవకాశం ఉంటుంది, సెటిల్ అయ్యి మళ్ళీ పెద్ద షాట్లు కొట్టే అవకాశం ఉంటుంది. కానీ లేట్ ఇన్ ద ఆర్డర్ వచ్చేవాళ్ళు, మిడిల్ ఆర్డర్లో వచ్చేవాళ్ళకి అలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు వీలైన తక్కువ బాల్స్ ఫేస్ చేస్తారు. ఫ్రమ్ ద బిగినింగ్ సైటర్స్ అలాంటివి ఉండవు వాళ్ళకి. బాల్ నెంబర్ 1 నుంచి కూడా దే షుడ్ స్టార్ట్ హిట్టింగ్. సో అలాంటి సిచ్యుయేషన్లో ఎవరు ఎలా ఆడతారనేది ప్రూవ్ చేసుకోవాలంటే ఐ థింక్ మనం వీ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు. అట్లా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేస్తారా అట్లీస్ట్ ఈ లాస్ట్ మ్యాచ్లో అనేది అదే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనం కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. జింబాబ్వే ఇస్ నాట్ గివింగ్ అస్ ఎనీ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్. వాళ్ళు ఫీల్డింగ్ దారుణంగా చేస్తున్నారు, బౌలింగ్ ఓకే ఉంది, బ్యాటింగ్ అయితే మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే బ్యాటింగ్లో మధువేరే కొంతవరకు బాగానే ఆడుతున్నాడు. ఒక మ్యాచ్లో డియాన్ మేయర్స్ బాగా ఆడాడు. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ కెప్టెన్ సికందర్ రజా, అతని మీద చాలా ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఎవరో సరిగ్గా ఆడకపోతే అతను క్విక్గా రన్స్ చేయాలి, ఎక్కువ రన్స్ చేయాలి, కానీ అన్నిసార్లు కుదరట్లేదు. సో ఇద్దరు ముగ్గురే బాగా ఆడుతున్నారు ఆ టీంలో. బెనెట్ కాస్త మురిపిస్తున్నాడు కానీ పెద్ద స్కోర్లు చేయట్లేదు. సో వాళ్ళకి బ్యాటింగ్లో సీరియస్ ప్రాబ్లం ఉంది. వాళ్ళు దే ఆర్ నాట్ గివింగ్ ఎస్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన ప్లేయర్స్ని ఎవరెవరిని మనం ఇంకా చూడాలి, ఎవరెవరిని మనం టెస్ట్ చేసుకోవాలనేది మళ్ళీ మనం చూసుకోవాలి. అందుకని ఈ లాస్ట్ మ్యాచ్లో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్. రియాన్ పరాగ్ టీంలోకి వస్తాడనుకుంటే ఎవరి ప్లేస్లో వస్తాడో నాకేదో తెలియదు. ఏదో ఒక ప్లేస్లో అతన్ని తీసుకురావాలి, అతనికి ఛాన్స్ ఇవ్వాలి. అంటే నెక్స్ట్ మరి శ్రీలంక టూర్లో అతను ఉంటాడో లేదో ఎవరికి తెలియదు. అతను ఉంటే ఏంటంటే వై ఆమ్ బ్యాకింగ్ రియాన్ పరాగ్ బికాస్ హీ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ ఓవర్స్. ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇప్పుడు రియాన్ పరాగ్, తిలక్ వర్మ ఎందుకు లేడని చాలామంది అడుగుతున్నారు. అతనికి ఇంజరీ వల్ల లేడు. సో తిలక్ వర్మ, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, దూబే ఇలాంటి వాళ్ళు ఉంటే ఏంటంటే మనకి 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తారు. ఇప్పుడు మన 6th బౌలింగ్ ఆప్షన్కి ఎవరిని పెట్టుకున్నాం మన T20 వరల్డ్ కప్లో? హార్దిక్ పాండ్యా పెట్టుకున్నాం. హార్దిక్ పాండ్యా నీడ్ నాట్ బి ఏ 6th బౌలింగ్ ఆప్షన్. హార్దిక్ పాండ్యాని మీరు 5 బౌలర్స్లో పెట్టుకోండి. హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్ వీళ్ళిద్దరూ కనుక టీంలో ఉంటే ఇద్దరు ఆల్రౌండర్స్, 1 బ్యాటింగ్ ఎట్ 7, 1 బ్యాటింగ్ ఎట్ 8, మనకి 8 దాకా బ్యాటింగ్ ఉంటుంది. ఇంకో ముగ్గురిని మనం ప్యూర్ బౌలర్స్ని తీసుకోవచ్చు. దాంట్లో యూ కెన్ ఈవెన్ పికప్ సంబడి లైక్ చహల్, కుల్దీప్, బుమ్రా, వీళ్ళ ముగ్గురిని పికప్ చేసుకోవచ్చు. అంత మంచి వెసులుబాటు, అంత మంచి ఫెసిలిటీ మీకు దొరుకుతుంది ఇఫ్ యూ హ్యావ్ 6th బౌలింగ్ ఆప్షన్ ఇన్ ద టాప్ 6లో హార్దిక్ పాండ్యా కాకుండా వీళ్ళెవరైనా అభిషేక్ శర్మ కానీ, తిలక్ వర్మ కానీ, రియాన్ పరాగ్ కానీ, దూబే కానీ ఉంటే ఏమవుతుందంటే మనకి ఆ 6th బౌలింగ్ ఆప్షన్ మనకి టాప్ 6లో దొరకాలి వితౌట్ హార్దిక్ పాండ్యా కెన్ బి అవర్ 5th బౌలర్. ఇప్పుడు హార్దిక్ పాండ్యా 6th బౌలర్ కాకుండా 5th బౌలర్గా చేసుకుని ఒక పరిస్థితి రావాలంటే మనకి టాప్ 6లో అట్లీస్ట్ ఇద్దరు బౌలింగ్ చేయగలిగే పరిస్థితి ఉండాలి. సో దట్ ఈస్ ద సినేరియో వీఆర్ లుకింగ్ ఎట్. అది నేను అనుకోవడం గౌతమ్ గంభీర్ వచ్చిందాక సినేరియో మారుతుంది. అట్లీస్ట్ ఈ లాస్ట్ మ్యాచ్లో అయినా కోచ్ లక్ష్మణ్, కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ సెలెక్టర్స్ మనకి ఒక డిఫరెంట్ టీంని ఇస్తారు, డిఫరెంట్ బ్యాటింగ్ ఆర్డర్ని ఇస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో?